సరే. 5 గంటలకి కుండలిని చదువుతున్నాం. గౌరీశంకర్ గారు వస్తున్నారు. సరే, ఎలాగా ఇవాళ గౌరీశంకర్ గారు ఒక్కరే వచ్చారు. అయితే కుండలిని మొదలెట్టాను. కుండలిని అని పిఎల్ఎన్ ప్రసాద్ గారు అనువదించారు కదా, అది చదువుతున్నాం. అవునమ్మా. 5 నుంచి. చిన్న పుస్తకమే కానీ చదువుతాం. తెచ్చుకున్నందుకు చదవాలి కదా. ఈ గౌరీశంకర్ మా పుస్తకాలు అయిపోయి ఇంకా ఏం పుస్తకాలు చదవాలో తెలియక అది తీసుకొచ్చి నేను ఓకే. చదవాల్సినవి అయిపోయి. మిర్దాదు వార్తాలాపన 2 అయిపోయి. మ్మ్. చెప్పండి. ఇవాళ ఇది విజ్ఞాన తత్వసారం. తత్వసారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 21/3/2026 ఈరోజు దివ్యజ్ఞాన రికార్డింగ్ ఆన్ తత్వసారం చేసానా? ఓకే, ఆన్ చేశాను. దివ్యజ్ఞాన తత్వసారం అనే బుక్ లో టాపిక్ లో ఐదో బుక్ ఐదో కోసము అధ్యాయం. 5వ అధ్యాయం 5. అధ్యాయం 5 శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. అధ్యాయం 5 దివ్యజ్ఞానంలో మౌలిక బోధనా స్వరూపం. ఇది ద ఫండమెంటల్ టీచింగ్ ఆఫ్ థియోసఫీ. భగవంతుడు, ప్రార్థన, ఆన్ గాడ్ అండ్ ప్రేయర్. కుండలిని కూడా చాలా మంచి విషయాలు ఉన్నాయి. చిన్న పుస్తకమే. సాధకుడు, మీకు భగవంతుడిలో నమ్మకం ఉన్నదా? దివ్యజ్ఞాని, భగవంతుడు అనే పదానికి మీరు ఇచ్చే నిర్వచనం మీద అది ఆధారపడి ఉంటుంది. బాగా చెప్పారు కదా. అంటే మీరు ఏ నిర్వచనం ఇస్తున్నారో దాని మీద మా నమ్మకం చెప్తామని. నా ఉద్దేశ్యంలో, అంటే సాధకుడు చెప్తున్నాడు, క్రైస్తవుల దేవుడు జీసస్ తండ్రి, సృష్టికర్త. సంక్షిప్తంగా చెప్పుకుంటే బైబిల్ ప్రస్తావించిన మోసేన్ భగవంతుడు. దివ్యజ్ఞాని, అటువంటి భగవత్ స్వరూపంలో మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా చెప్పారు. ఒక వ్యక్తిగతమైన మానవ రూపంలోని ఇక్కడ పేసేసుకోండి, తీసుకెళ్ళడం సులువైపోతుంది. ఇటువంటి భగవత్ స్వరూపంలో మాకు నమ్మకం లేదు. ఒక వ్యక్తిగతమైన మానవ రూపంలోని భగవంతుడి రూపంలో మాకు నమ్మకం లేదు. విశ్వానికి మించి వ్యాపించే భగవంతుడిపై, మానవ రూపంలో అవతరించిన భగవంతుడిపై మాకు నమ్మకం లేదు. అతడు ఎందుకు అలా చెప్పారంటే, మహాత్ములు ఏం చెప్తారంటే, రూపంలో ఉన్న భగవంతుడిని అంటే థియోసఫీ ఆమోదించదు. మన సనాతన ధర్మం కూడా అదే చెప్తుంది. ఎందుకంటే భగవంతుడు అనంతుడు, అప్రమేయుడు, మనస్సుకి అందడు, ఇంద్రియాలకు అందడు, అటు అంతటా వ్యాపించున్నటువంటి ఆ భగవత్ స్వరూపం అని అదే దివ్యజ్ఞానం కూడా ఒప్పుకుంటుంది. అంటే విశ్వానికి మించి వ్యాపించే భగవంతుడిపై, మానవ రూపంలో అవతరించిన భగవంతుడిపై మాకు నమ్మకం లేదు. అతడు మహాద్భుత రూపంలో ఉన్న మానవుడి ఛాయ మాత్రమే, అత్యుత్తమ మానవుడు కూడా కాదు. వేదాంతపరంగా భగవంతుడి రూపాన్ని మేము నిరూపిస్తాం. మీరు చెప్పింది నిజానికి ఖండనలతో, తర్కానికి అందని అసంబద్ధ వాదాలతో నిండింది. అంతే కదా. ఒక రూపంలో ఉన్నాడంటే భగవంతుడు పరిమితుడా? రూపానికి పరిమితుడై ఉంటాడా? అందుకని చెప్పి అదేమో అసంబద్ధ వాదనలు వస్తాయి అందులోంచి. సాధకుడు, దీనికి కారణాలు చెప్పండి అంటే దివ్యజ్ఞాని, ఎన్నో కారణాలు ఉన్నాయి. అవన్నీ కూడా పెద్దగా ఆకర్షణకి నోచుకోవు. కొన్ని నిజంగా ఉన్నాయి. కొందరు భక్తులు భగవంతుని అనంతుడు, ఒక పరబ్రహ్మం అంటారు. ఇది నిజమే కదా. భగవంతుడు అంటే ఇదే కదా. అది అంటే ఆ పరబ్రహ్మమే భగవంతుడు. నాకు నమ్మకం కలిగిందన్నాడు సాధకుడు. దివ్యజ్ఞాని, ఆ విధంగా అనంతుడైతే, విశ్వవ్యాప్తుడైతే, అపరిమితుడైతే మరి ఆయనకు ఒక ఆకారం ఎలా వచ్చింది? ఆయన సృష్టికర్త ఎలా అయ్యాడు? ఒక ఆకారం అంటే పరిమితం అనడం అనే కదా అర్థం. దీనికి ఒక ఆది, ఒక అంతం ఉన్నాయి. అదే కదా నిజమైన భగవతత్వానికి ఆది అంతం లేవు. సృష్టి చేయడానికి ఆ స్వరూపం ఆలోచించాలి, ఒక వ్యూహం తయారు చేసుకోవాలి. అనంతం, అపరిమితం, పరిపూర్ణమైనదైతే అది అసలు ఎలా ఆలోచిస్తుంది? అంటే అది కూడా ఒక పరిమితత్వాన్ని సూచిస్తోంది. అది పరిమితమై కొన్ని నియమ నిబంధనలకి, షరతులకి లోబడి ఎలా ఉంటుంది? ఇది తార్కికమైన అసంబద్ధ ఆలోచన. మీకు అర్థమైందా ఈ పాయింట్? నేను ఒకసారి చెప్పనా? అంటే
అతను ఒక రూపానికి పరిమితమయ్యాడు అంటే అనంతుడైతేనే, విశ్వవ్యాప్తుడైతే, అపరిమితుడైతే ఆయనకు ఆకారం ఎలా వచ్చింది? ఆయనకు ఆకారం ఉండదు. అందుకని ఆకారం లేని ఆయన ఆలోచన ఎలా చేస్తాడు అంటే సృష్టి చేయాలని? దీనికి ఆది అంతం ఉన్నాయి. ఒక ఆకారానికి ఆది ఉంది, అంతం ఉంది. కానీ అంటే ఆకారంలో అంటే ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడంటే పుట్టుకుంది, చావు ఉంది. రాముడికి పుట్టుక, చావు ఉంది. ఆ నిజమైన పరమాత్మతత్వానికి ఆది అంతం లేనే లేవు. అన్ అనంతం, అపరిమితం, పరిపూర్ణమైనదైతే అది అసలు ఎలా ఆలోచిస్తుంది? ఇంతవరకు మీకు అర్థమైందా? అంటే అది కూడా ఒక పరిమితత్వాన్ని సూచిస్తోంది. అది పరిమితమై అర్థమైంది. కొన్ని నియమ నిబంధనలకి, షరతులకి లోబడి ఎలా ఉంటుంది? అంటే ఆ అనంతమైన తత్వం నియమ నిబంధనలకు ఎలా లోబడి ఉంటుంది? ఇది తార్కికమైన అసంబద్ధ ఆలోచన. అంటే భగవంతుడికి ఒక రూపం ఉన్నది అనడం అసంబద్ధమైన ఆలోచన. అయితే మీరు నాస్తికులా అని ఆ సాధకుడు అడిగాడు దివ్యజ్ఞాని. ఈ విషయం గురించి చెప్పలేము. నాస్తికుడు అనే విశేషణం మానవ రూపంలోని దేవుళ్ళందరినీ నమ్మని వారికి వర్తింపచేయాలి. అంతే కదా, విగ్రహంలో మానవ రూపంలో ఒక దేవుడు ఉన్నాడు అని నమ్మలేము అంటే వాళ్ళు నాస్తికులు కాదు కదా. సమస్తానికి మూలమైన విశ్వజనీనమైన దివ్య సిద్ధాంతాన్ని మేము అంగీకరిస్తాం. ప్రళయకాలంలో దేని నుండి అయితే సర్వం జనించిందో, దేనిలో లయమవుతుందో దాన్ని విశ్వసిస్తాం. సాధకుడు ఇది ప్రాచీన భావన అయిన భగవంతుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు, సర్వ జీవరాశిలో ఉన్నాడు. ఇలా ప్యాంథిజం అంటారు. అనే భావనని మీరు నమ్మితే మీరు దేవతావాదులు కాలేరు. అలా దేవతావాది కాకపోతే మీ నాస్తికులనే పదానికి అర్థం ఏమిటో చెప్పాలి అని సాధకుడు అడిగాడు. దివ్యజ్ఞాని బహుశా అవసరం లేదనుకుంటాను. ఈ దేవతావాది అనే పదాన్ని కూడా చాలా దుర్వినియోగం చేశారు. దీని నిజమైన ప్రాచీనమైన అర్థాన్ని అస్పష్టంగా, అపార్థాలతో, పక్షపాతంతో ఏకముఖంగా అర్థం చేసుకుంటారు. మీరు క్రైస్తవుల భగవంతుడి ఆలయం అంటే ప్యాంథీసిస్ అనే పదానికి ఉత్పత్తి లేదా మౌలిక అర్థం తీసుకుంటే ప్రకృతిలోని ప్రతి రాయి, చెట్టు కూడా దేవుడే. ఇలాంటి భక్తులకి వారి వాస్తవమైన పేరుతో వారిని ఫెటిష్ ఆరాధకులు అంటారు. మేము ఆంతరంగిక రీతిలో దేవతల ఆలయవాదం అనే పదానికి వ్యుత్పత్తి చెప్పుకుంటే మేము సాధించినంత గొప్పగా మీరు విజయవంతం కాలేరు. థియాసఫీ అర్థం అవడం అంటే భగవంతుడికి రూపం లేదు అన్న విషయం అవగాహన చేసుకోవాలి. మేము భగవంతుడి రూపం గురించి ప్రస్తావించినప్పుడు దానిని ప్రకృతితో, కాలంతో సమానంగా చెబుతాం. ఇది సార్వకాలికమైనది, అభివ్యక్తం కాని సృష్టి. అంతేకాని మీరు ఊహించుకున్న నడయాడే నీడలు కావు, పరిమితమైన అసత్య రూపాలు కావు. అర్థమైందా? పరిమితమైన అసత్య రూపాలు కావు భగవంతుడంటే. క్లుప్తంగా చెప్పుకోవాలంటే మేము ప్రస్తావించే దైవము సార్వకాలికం అంటే అన్ని కాలాలకి ఉంటుంది, నిరంతరం, పరిణామం చెందేది, సృష్టించేది కాదు. ఈ ప్రపంచానికి సృష్టికర్త ఈ విశ్వమే ఆ భగవంతుడి నుండి వ్యక్తమవుతున్నది. అంతే కదా. త్రిపుర రాష్ట్రంలో ఏం చెప్పారు? పరమాత్మ తత్వంలోంచి ఒక బ్రహ్మ వచ్చాడు, ఒక సంకల్పం. బ్రహ్మ ఒక్కసారి ఇలా చూస్తే పంచభూతాలు వచ్చాయి. ఆ పంచభూతాల్లోంచి సృష్టి అన్నది ఆయన సంకల్పంతో చేసే. ఈ విధంగా అంటే అసలు అంత సృష్టి అంతా పరమాత్మ తత్వంలోంచే వచ్చిందని త్రిపుర రహస్యంలో దత్తాత్రేయులు వారు చెప్పారు. క్లుప్తంగా చెప్పుకోవాలంటే మేము ప్రస్తావించే దైవం సార్వకాలికం, నిరంతరం, పరిణామం చెందేది, సృష్టించేది కాదు. ఈ ప్రపంచానికి సృష్టికర్త ఈ విశ్వమే అని ఆ భగవంతుడి నుండి వ్యక్తమవుతున్నది. ఇది దేని వల్ల సృష్టించబడింది కాదు, ఇది అపరిమితంగా వ్యాపించిన ఒక గోళం. అందుకే దాన్ని ఏమంటారు? సృష్టిని కాజులెస్ కాజ్, కారణం లేని కారణం. అంటే అకారణంగా మనం చెప్పే కారణాలేవి సృష్టి ఎందుకయింది అంటే దానికి సమాధానం లేదు. ప్రతీకాత్మకంగా చెప్పుకోవాలంటే ఒక క్రియాశీల గుణాన్ని కలిగింది. మనం ఊహించగలిగిన గుణాలన్నీ దీనిలో ఉన్నాయి. ఇది ఒకే ఒక ధర్మ స్వరూపం. దాని నుండి వ్యక్తమైన సార్వకాలికమైన అప్రతిహతమైన ధర్మం ప్రేరణగా లభిస్తోంది. ఇది పరిపూర్ణమైన స్వరూపం. అందుకే పూర్ణత్వం అంటారు కదా పరమాత్మ తత్వాన్ని. నూతనంగా ఆవిర్భవించేది కాదు. ఇది కాలానుగుణంగా వ్యక్తమవుతుంది. అర్థమవుతుందా మీకు ప్రతి వాక్యం? సాధకుడు అర్థమవుతుందమ్మా. ఇప్పుడు ఇంతవరకు ఉన్నది చెప్పుకుందామా? వసంతలత చెప్తావా? విన్నావా లేదా? అంటే మనం ఒకేసారి విన్నాను విన్నాను.
నేను అదే మర్చిపోయాను, 2 ప్రశ్నల తర్వాత ఆపాలి, 3 ప్రశ్నలు అయిపోయి. అదే అంటే భగవంతుడి గురించి డిస్కస్ చేస్తున్నారు మనం. అతను అడుగుతున్నాడు థియోసఫిస్ ని, మీరు నమ్ముతారా అని. అంటే ఆ, నమ్మకం అంటే ఏంటి అనే ఉద్దేశంలో ఉంటుంది ఆ అర్థంలో. ఉమ్. ఆ ఒక రూపానికి పరిమితం చేసేటువంటి భగవంతుడిని మేము నమ్మము. ఆ ఎందుకంటే భగవంతుడు అనే అతనికి ఒక పరిమితం అనేది ఉండదు. ఒక రూపం, ఆకారం, ఇంకా లక్షణాలు, మానవ లక్షణాలు, మానవుడిలా ఇవన్నీ ఏంటంటే వీటిలో మేము అదే మీరు భగవంతుడు అంటే అది నమ్మము అని చెప్తారు. నేను అడుగుతాను, అంచేత మనం అతను చదివిన జ్ఞానంతో నువ్వు ఆమోదిస్తున్నావా ఈ విషయాన్ని? అది కరెక్టే. నేను ఎప్పుడూ నామరూపాలు ఏం లేవు కదా, అందుకే ఆ, ఈవెన్ వేదాల్లో ఉపనిషత్తుల్లో కూడా నిరాకార రూపమే చెప్తారు. అవును. భగవంతుడు అపరిమితం, ఆ నిరాకార రూపం అయినటువంటి దీన్నే కాన్సెప్టే భగవంతుడు. అన్ని చోట్ల వ్యాప్తి ఉన్నది. అంటే అంతా సనాతన ధర్మం చెప్పేదే థియాసఫీ చెప్తోంది. సనాతన ధర్మంలో అదే చెప్పారు కదా, భగవంతుడికి ఆకారం లేదని. లేదు. అంటే చేంజ్లెస్, ఎక్కడ మార్పు అనేది ఉండదు. మనం మార్చిస్తూ ఉంటాం కదా ఇలాగా. భేదాలు మార్పులు ఉండవు, పరిమితి ఉండదు. సో ఇలాంటి దాన్ని భగవంతుడు అని మేము అంటాము. అది అయితే మీరు నాస్తికులా అని అడిగాడు ఆయన. అంటే అలా ఆలోచిస్తే నాస్తికులే మరి కాదు కదా. కాదు, మనం అది కాదు. నాస్తికత్వానికి నాస్తికులు అంటే వసంతలత, నాస్తికులు అంటే దైవమే లేదని అనేవారు. అంతేగాని దైవం విగ్రహాల్లో ఉన్న లేదు అనేవాడు నాస్తికుడు కాదు. కానీ అది డెరవేట్ అయిపోయింది కాలక్రమంగా. భగవంతుడు అంటే ఒక రూపమే అని అది అది అజ్ఞానంతో చెప్పిన విషయం గాని, జ్ఞానపరంగా దైవం లేదని కృష్ణమూర్తి గారు చెప్పలేదు, లేకపోతే థియోసఫీ చెప్పలేదు. ఎవరు చెప్పలేదు. అందుకని నాస్తికులు కంటే అర్థం ఏంటి, దైవమే లేదంటారు వాళ్ళు, అది నాస్తికులు కాదు. అంటే విగ్రహారాధన, విగ్రహానికే పరిమితం అయ్యేడు దైవం అన్నదాన్ని ఒప్పుకోరు అది కదా. తర్వాత ప్రశ్న ఏంటంటే, నాకు నమ్మకం కలిగింది అన్నాడు ఆయన కూడా. ఇది పరబ్రహ్మం అంటారు అన్నారు. అయితే తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు ఆయన ఆ క్వశ్చన్ కి, అయితే మీరు నాస్తికులా అని అడిగారు. అది ఈ విషయం అంటే ఏంటి, చాలా మంది ఏంటంటే విగ్రహాలను ఆరాధించకపోతే నాస్తికులు అనుకుంటారు. ఆ రకంగా అని అంటే అప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్కి అయితే ఇది ప్రాచీన భావన, ఆయన భగవంతుడు విశ్వమంతా వ్యాపించున్నాడు, ఇదంతా ఎప్పటి నుంచో ఉన్న భావనే అని చెప్తున్నారు. ఇంకా ఉంది, నువ్వు చెప్పాలి. ఆయన అన్నిట్లో వ్యాపించున్నాడు అని చెప్తున్నారు. అయితే దేవతావాది చెప్పు. అంటే అదే పరిమితి లేకుండా ఉండడమే అది అపరిమితం, మెజర్లెస్. చేంజ్లెస్, మెజర్లెస్, చేంజ్ కూడా ఉండదు. ఒకసారి ఒకలాగా, ఇంకోసారి ఇంకోలాగా. అది మానవుడికి వర్తిస్తుంది తప్ప దైవం అనే కాన్సెప్ట్ కి అది పరబ్రహ్మ అనే దానికి లేదు. అక్కడి నుంచే పంచభూతాలు వచ్చాయి, అదే కారణం అవన్నీ చెప్పారు. అయితే దేవతావాది అంటే ఇప్పుడు త్రిపుర రహస్యంలో చెప్పినట్టుగా దేవతలు కూడా పరబ్రహ్మ శక్తి లేకపోతే పనిచేయలేరు. ఆ పరబ్రహ్మమే దైవం. ఆ పరబ్రహ్మ శక్తి ఉన్నంతసేపే దేవతలు కూడా పనిచేయగలరు అని త్రిపుర రహస్యంలో మనం చదివాం. అందుకని దేవతావాది కాదు అని చెప్తున్నారు. అంటే దేవతలే మెయిన్ అని కాదు, దేవతలు కూడా ఉన్నారు, దేవతలు దయ్యాలు అన్నీ ఉన్నాయి అలాగా. అందుకనే మేము బ్రహ్మకర్మ చేస్తున్నామని భారత సమాజం ముందు ఏం చెప్తాం, గమనార్థంతు రక్షసాం, రాక్షసులందరూ వెళ్ళిపోండి, బ్రహ్మకర్మ సమారభే అంటాం. అది ఎలాంటిది అంటే పరిపూర్ణమైనది అన్నారు. అంటే అయితే మీరు నాస్తికులా అంటే అంటే అలా మీరు అనుకుంటే, కానీ నాస్తికులు కాదు కదా, ఉన్న అనంతమైన దైవతత్వాన్ని నమ్ముతున్నారు కనుక అది నమ్మడం ఏమిటి, అది డైరెక్ట్గా వ్యక్తీకృతం అవుతుంది. అదే మేడం బ్లవెట్స్కి కూడా మొదటి ప్రపోజిషన్ సీక్రెట్ డాక్టరీన్లో ఒక అనంతమైన తత్వం ఉంది, అది అవాంగ్మానస గోచరమైనది, బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పినట్టు సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా పరబ్రహ్మ స్వరూపమే. అది ఏమోని అనంతమైన శక్తివంతమైనది, సర్వకాలాల్లో ఉంటుంది. అంటే ఏమంటారు దాన్ని, అలాగ మొదటి ప్రపోజిషన్లో వాడు వర్ణించారు. అదే అంటే ఇక్కడ చెప్తున్నారనమాట.
ఆలయాలు ప్రకృతిలో చాలా భగవంతుని రూపమే కాదు అవి కూడా చెప్పారు కదమ్మా. అంటే భగవంతుడు ఉమ్. ప్రకృతి నుంచి వచ్చింది తప్ప గాని అంటే విగ్రహాలకు పరిమితం కాదు అనే విషయాన్ని తెలియజేశారు మళ్ళా. ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది వేరే? అదే అమ్మా, అదే మొత్తం అంతా దానిలోని ఉన్నదే తప్ప గాని ఈ విగ్రహాలు లేకపోతే రూపాలకి చెందింది కాదు అనే విషయం తెలియదు. అంటే పరమాత్మ తత్వం అన్నది అనంతంగా ఉంది, అన్ని కాలాల్లో ఉంటుంది, అనంత శక్తివంతమైనది, అంతటా వ్యాపించున్నది. అది ఒక్క రూపానికి పరిమితం అవ్వలేదు. మనిషి దాని అవునవును. రూపానికి పరిమితం చేశాడు. అవును. ప్రకృతి కూడా ఆ పరబ్రహ్మ స్వరూపంలోంచి వచ్చినదే, ప్రకృతిలోంచి పరబ్రహ్మ స్వరూపం రాలేదు. ఆ పరబ్రహ్మ స్వరూపంలో నుంచి ప్రకృతి కూడా వచ్చింది. అది క్లుప్తంగా చెప్పుకోవాలంటే మేం ప్రస్తావించే దైవం సార్వకాలికం, నిరంతరం పరిణామం చెందేది, సృష్టించేది కాదు. అది చెప్పారు ఇక్కడ. మీరు ప్రార్థనలో నమ్మకం ఉన్నదా? మీరు ప్రార్థిస్తారా? తర్వాత ప్రశ్న. బాహ్యంగా అందరూ పదాల రూపంలో వల్లిస్తూ చేసే ప్రార్థనల రూపంలో మా ప్రార్థన ఉండదు. మీ ఉద్దేశ్యంలో ప్రార్థన అంటే అసలు ఎవరో కూడా తెలియని బాహ్యమైన వినతి పత్రమా? అంతే కదా, రిక్వెస్ట్. ఇది జూల ద్వారా ప్రారంభించబడింది, ఫైన్సిన్ ద్వారా ప్రచారం చేయబడింది. జ్యూస్ దాన్ని మొదలెట్టారట ప్రార్థన అన్నది. తర్వాత పైరసీన్ ద్వారా ప్రచారం చేయబడింది. మేము వాక్సూరులం కాదు, క్రియారూపులం అని థియోసఫిస్ట్ సమాధానం చెప్పారు. సాధకుడు ఇంకే విధమైన ప్రార్థన అంటూ ఉన్నదా? దివ్యజ్ఞాని నిస్సందేహంగా మేము దానిని ఇచ్ఛాశక్తితో కూడిన ప్రార్థన అని పిలుస్తాం. ఇది ఒక అంతరంగమైన ఆదేశం తప్ప వినతి కాదు. ఒక ఆధ్యాత్మిక తత్పరుడు లేదా దివ్యజ్ఞాని తన తండ్రిని రహస్యంగా ప్రార్థిస్తాడు. మాథ్యూ 6:6. విశ్వానికి మించిన వెలుపల భగవంతుడు లేడు, ఆయన పరిమితుడు కాడు. ఆ జనకుడు నిజానికి అతడి స్వీయ రూపమే. అంటే ఎవరైతే క్రిస్టియన్లో ఫాదర్ అంటారో ఆ పరమాత్ముడి రూపమే అని చెప్తున్నారు. అర్థమైందా? రెండు ప్రశ్నలు అయ్యాక చెప్పండి. అయితే మీరు మానవుడినే ఒక భగవంతుడని అంటున్నారా? దయచేసి భగవంతుడి అని అనకండి, ఒక భగవంతుడు అని అనవద్దు. మా దృష్టిలో అంతరంగ మానవుడే నిజమైన భగవంతుడు, అతడిని మేము గుర్తిస్తాం. ఇది ఇలా కాకుండా మరో విధంగా ఎలా ఉంటుంది? ఈ విషయం మాకు స్పష్టం చేయండి. భగవంతుడు విశ్వవ్యాప్తమై అనంతంగా సర్వం నిండి ఉంటే మానవుడిలో నుండి మాత్రం తప్పించుకుని విడిగా ఉంటాడా? మనం స్వర్గంలోని మన జనకుడు ఫాదర్ ఇన్ హెవెన్ అని పిలిచే మన హృదయ అంతరాళాల్లో ఉన్న దైవస్వరూపం ఆధ్యాత్మిక చైతన్యంలో మనకు అనుభవం అయ్యే సత్యం. దీనినే దైవంగా మనం గుర్తిస్తున్నాం. ఇది మన భౌతిక మెదడు కల్పించే మానవ స్వరూపం దేవుడికి సంబంధించింది కాదు. మీరు ఒక దేవాలయం కాదని తెలుసుకోలేదా? మీలో ఆ పరమాత్మ తత్వం నివసిస్తోంది అని వాక్యం చెబుతుంది. కానీ ఆ లోపలి తత్వాన్ని మానవ స్వరూపంగా ఊహించకండి. ఎవ్వరూ, ముఖ్యంగా ఒక దివ్యజ్ఞాని ఆ దైవ స్వరూపాన్ని మానవ రీతిలో ఊహించకూడదు. ఈ గుప్త దైవం మన మాటలు వింటుంది లేక మనకు వేరుగా ఉంటుంది అనే భావనలని తప్పు. పరిమితమైన మానవుడు లేదా అపరిమితమైన సారం, ఎందుకంటే అవన్నీ ఒకటే. అలాగే ప్రార్థన అనేది ఒక అభ్యర్థన కాదు, ఇది ఒక రహస్య ప్రక్రియని. పరిమితమైన షరతుల కింద ఉన్న మన ఆలోచనలు మరియు ఆకాంక్షలు పరిపూర్ణమైన నిర్దిష్టమైన ఆత్మలో లీనం కాకపోయినా అవి ఆధ్యాత్మిక సంకల్పాలుగా మారతాయి. ఈ ప్రక్రియను ఆధ్యాత్మిక పరివర్తనం అంటారు. మీకేమైనా అర్థమైందా? అంటే వాళ్ళు ఏంటంటే ప్రార్థన చేస్తారు కదా, ప్రార్థన అన్నది వాళ్ళ దగ్గర నుంచే మొదలైంది అంటున్నారు. జ్యూస్ మొదలెట్టారు, ఆధ్యాత్మిక సంకల్పాలుగా మారతాయి అంటున్నారు. ఈ ప్రక్రియను ఆధ్యాత్మిక పరివర్తనం, స్పిరిచువల్ ట్రాన్స్ముటేషన్ అంటారు. మన ఆత్మ నిబద్ధతకు బట్టి ప్రార్థన ఒక జ్ఞానరత్నంగా మారుతుంది. ఇది సీసాన్ని బంగారంగా మార్చే ఆధ్యాత్మిక రసవాదం. ఏమైనా అర్థమైందా?
అంటే వాళ్ళు ఏంటంటే కొన్ని రకాల సెంటెన్సెస్ ఇలా ఉండాలి భగవాన్, నువ్వు ఇలా చేయి అలా చేయి ఇవన్నీ. అదేమో నీ రిక్వెస్ట్, అందుకని అర్జీవా పత్రమా అని అడిగారు. అంటే మనకున్న ఏమంటారు, అన్ని రకాలు పెట్టేసి ఈ కోరికలన్నీ పెట్టి నన్ను ఇలా చేయ అలా చేయ అలాంటి ప్రార్థన అంటే అదా అని, అందుకని పదాలతో ఉన్న ప్రార్థన కాదు అని చెప్పారు. అది ఒక ఉన్నతమైన సంకల్ప శక్తి అని చెప్తున్నారు. చెప్తారా మీరు ఎవరైనా ఈ రెండు క్వశ్చన్స్? అంటే భగవంతుడికి లెటర్ అప్లై చేసుకుంటారా? ఆ, అంటే భగవంతుడిని, అదే ఒక్క నిమిషం అమ్మా. నీ ప్రార్థన నమ్మకం ఉందా అని అడిగితే, ఇది ప్రార్థన అని వినతి పత్రమా పంపించినమా, అది కాదు, అంతర్గతంగా ఉన్న భగవంతుడికి ప్రార్థన అన్నట్టు చెప్పారమ్మా. అది కొద్దిగా అంటే సంకల్పం. జీసస్ సంకల్పం. జీసస్, అదే అంటే జీసస్ కోసం చెప్పారు కదా, వాళ్ళు ఆ ప్రార్థనని చేస్తారు కదా అనేది అక్కడ నాకు కరెక్ట్ గా అర్థం అవ్వలేదమ్మా అది. జ్యూస్ అంటే క్రీస్తు కూడా జ్యూవే. జ్యూల ద్వారా ప్రార్థన అన్నది ప్రారంభించబడింది. పైరటీస్ అన్న ఓకే. ఆయన ఆ ప్రచారం అంటే పైరటీస్ ద్వారా ప్రచారం చేయబడింది ప్రార్థన. ఓకే మేము అమ్మా. వాక్సూరులం కాదంటే అవన్నీ పదాలే కదా, మేము క్రియాశీల అవునమ్మా. సూరులం అని చెప్పారు. ఉమ్, అయితే అర్థం. ఇంకేదైనా ప్రార్థన అంటూ ఉందా అని అడిగారు. అప్పుడు రహస్యంగా అదే మాథ్యూ 6:6 లో కూడా ఉంది తన తండ్రిని రహస్యంగా ప్రార్థిస్తాడని. విశ్వానికి మించిన వెలుపల భగవంతుడు లేడు, ఆయన భగవంతుడు కాదు, పరిమితుడు కాదు. ఆ జనకుడు నిజానికి అతడి స్వీయ రూపమే. అంటే ఎవరినైతే మనం ఫాదర్ అంటున్నామో, అహం బ్రహ్మాస్మి ప్రకారం పరబ్రహ్మ స్వరూపమే నేనై ఉన్నాను అన్న వేలో భగవంతుడు మానవ రూపంలో ఉన్నాడు అని అర్థం కదా. మనం అది అవునమ్మా. గ్రహించట్లేదు, కానీ మనం దేహం అనుకుంటున్నాం, ఆ లోపల ఉన్న అవును. భగవంతుడిని గ్రహించట్లేదు. ఇంకో క్వశ్చన్ అదే. కూడా చదివాను. అయితే మీకు మానవుడినే ఒక భగవంతుడని అంటున్నారా అంటే దానికి అర్థమైందా మీకు అది? భౌతిక మెదడు కల్పించే మానవ స్వరూపం అనేది అది ఏమోని భగవంతుడు కాదు. అవునమ్మా. దీనినే అంటే అనుభవం ఉన్న దైవ స్వరూపం ఆధ్యాత్మిక చైతన్యంలో మనకు ఆరంభమయ్యే సత్యం, హృదయాంతరాళాల్లో ఉన్న దైవ స్వరూపం అని చెప్పారు. అవునమ్మా. అది అర్థమైందమ్మా. తర్వాత ఇంకా ఏం చెప్పారు? ఆకాంక్షలు పరిపూర్ణమైన నిర్దిష్టమైన ఆత్మలో లీనం కాకపోయినా అవి ఆధ్యాత్మిక సంకల్పాలుగా మారతాయి. అంటే అదే మనం ప్రార్థన అంటున్నాం, అంతేగాని వేరేగా మనం పదాల్లో పెట్టి ఇలా చెయ్యి అలా చెయ్యి అలా చెయ్యం అని థియోసఫిస్ట్. స్పిరిచువల్ అవునమ్మా. ట్రాన్స్ముటేషన్ అనేది జరుగుతుంది అన్నారు. అంటే ఏంటి? ఆధ్యాత్మిక పరివర్తన. పరివర్తన. తర్వాత ప్రశ్న, మీరు ప్రార్థనని భౌతికమైన ఫలితాలను తీసుకువచ్చే ఆధ్యాత్మిక ప్రక్రియగా భావిస్తారా? దానికి ఇది దివ్యజ్ఞాని అవును, నిజంగా అలాంటిదే. సంకల్ప శక్తి ఒక జీవశక్తిగా మారుతుంది. కొంతమంది ఆధ్యాత్మిక వాదులు లేదా దివ్యజ్ఞానులు భౌతికమైన కోరికలను అదుపు చేయకుండా, వాటిని నియంత్రించకుండా ఊర్ధ్వ ఆత్మను ఉద్దేశించి అంతా నీ ఇష్టమే జరగాలి, నా ఇష్టమేమీ లేదని సంకల్పించరు. స్వార్థపూరితమైన అంటే మనం ఒకవైపు ఏమో అంతా నీ ఇష్టమే జరగాలంటూ మళ్ళీ మనసులోనేమో నా ఇష్టం జరగాలని కోరుకుంటున్నాం కదా. అంటే భౌతికంగా ఉన్నటువంటి అవునమ్మా. ఆధ్యాత్మిక అవునమ్మా. వాదులు లేదా దివ్యజ్ఞానులు భౌతికమైన కోరికలు అదుపు లేకుండా, నియంత్రించకుండా ఊర్ధ్వ ఆత్మను ఉద్దేశించి అంతా నీ ఇష్టమే జరగాలి, నా ఇష్టమేమీ లేదని సంకల్పించరు. అది మోసం కదా. అక్కడ నేనున్నానుగా, అవునమ్మా. నా ఇష్టం ఉన్నది అక్కడ. అర్థమైందా మీకు? అవునమ్మా. పైకి అర్థమైందమ్మా. మాత్రం అంతా నీ ఇష్టమే జరగాలంటాం, లోపలేమో నా ఇష్టమే నీ ఇష్టం అవ్వాలని ఉద్దేశం అవునమ్మా. అవును. అని సంకల్పించరు. స్వార్థపూరితమైన లేదా అపవిత్రమైన ఉద్దేశాల కోసం సంకల్ప శక్తిని ప్రయోగించే ఆ గూఢ శాస్త్రవేత్తలు కొందరు దివ్యజ్ఞానులకు ప్రవే ఆ, శ్రమే మిగులుతుంది. ఇది ఒక విధంగా ఆధ్యాత్మిక మాయాజాలం, స్పిరిచువల్ సీక్రెట్ సోర్సరీ వంటిదే. దురదృష్టవశాత్తు ఇది మన క్రైస్తవ పాలకులు, సైనికాధికారులు ఎక్కువగా చేసే పని. వారు రెండు సైన్యాలను ఒకదానితో
ఒకటి యుద్ధం చేయమని పంపే ముందు ఒక దేవుణ్ణి ప్రార్థిస్తూ తామే గెలవాలని కోరుతూ వారి ప్రత్యర్థులను చంపమని ప్రార్థిస్తారు. ఇది సాక్షాత్తు మాయాజాలమే. ఒక్కొక్క ప్రశ్నే చదవనా, 2 చదవనా? ఏం చెప్పారు? భౌతికమైన ఫలితాలను తీసుకొచ్చి చెప్పండి. 2, 3 చదువు. ఒక ప్రశ్న తర్వాత అంటే అది టైం ఇటు అటు. సరే, అయితే సాధకుడు దావీదు తాను ఫిలిస్టీయులను సిరియన్లు మరియు మాయాబీయులను సంహరించేందుకు దేవుడిని ప్రార్థించాడు. ప్రభువు దావీదును అతను ఎక్కడికి వెళ్ళినా రక్షించాడని బైబిల్ చెబుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుంటే ఇదంతా మనం బైబిల్ను అనుసరించడమే కదా. అర్థమైందా? అంటే ప్రశ్న అర్థమైందా? అంటే దావీదేమో ఫిలిస్టీయులను, సిరియన్లను మరియు మోయాబీయులను సంహరించేందుకు దేవుణ్ణి ప్రార్థించాడు. కానీ దేవుడు క్రీస్తు ఏం చేశాట? దావీదును అతను ఎక్కడికి వెళ్ళినా రక్షించాడు అని బైబిల్ చెబుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుంటే ఇదంతా మన బైబిల్ని అనుసరించడమే కదా. అంటే ఇందాక మీరు చెప్పిందంతా అని దివ్యజ్ఞాని. అవును, మీరు బైబిల్ను అనుసరిస్తున్నారు. మిమ్మల్ని ఇజ్రాయేలీయులు లేదా యూదులు అని కాకుండా మిమ్మల్ని క్రైస్తవులు అని పిలిస్తే ఆ ఆనందం పొందుతూ ఉంటే మరి ఎందుకు క్రీస్తు చెప్పిన మాటలను అనుసరించరు? క్రీస్తు చాలా స్పష్టంగా ఇలా చెప్పారు: ప్రాచీన బోధనలను అనుసరించవద్దు, మోషి ధర్మశాస్త్రాన్ని అనుసరణీయం కాదు అని చెప్పారు. ఆయన మిమ్మల్ని హెచ్చరించాడు. ఎవరు ఖడ్గాన్ని ఎత్తుతారో వారు ఆ ఖడ్గం చేతనే నాశనం అవుతారు. క్రీస్తు మీరు ఒక ప్రార్థనను అందించాడు, మీకు ఒక ప్రార్థనను అందించాడు. మీరు దానిని పెదవులపై పలికే ప్రార్థనగా లేదా గర్వంగా చెబుతూ వినిపిస్తారు. కానీ నిజమైన ఆధ్యాత్మికవేత్త తప్ప దాని లోతైన అర్థాన్ని ఎవరూ గ్రహించడం లేదు. ఇందులో మీరు ఇలా అంటారు: మా రుణదాతలను మేము క్షమించినట్లే మా రుణాలను కూడా క్షమించండి. ఈ పని మీరెప్పుడూ చేయరు, ఇలా అనరు. అలాగే ఆయన మీ శత్రువులను ప్రేమించమని, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయమని చెప్పారు. మీ శత్రువులను భగవంతుడే సంహరించారని లేదా వారిపై విజయాన్ని ఇవ్వమని ప్రార్థించమని మీకు చెప్పినవాడు ఆ నజరేతు యొక్క వినయశీల. ఈ బైబిల్లో ఈ పేర్లన్నీ ఉన్నాయి. ప్రవక్త అంటే మీక్ ప్రాఫెట్ ఆఫ్ నజారెత్ అని స్పష్టమవుతుంది. ఓకే, ఇక్కడికి అయిపోయింది. అర్థమైందా? కొంచెం జాగ్రత్తగా, అంటే ప్రతి ప్రశ్న కొత్తగానే ఉన్నది. అంటే అసలైన దైవం ఏమో అందరినీ రక్షిస్తున్నాడు కదా అంటే, అందరినీ రక్షించేవాడు దైవం అయితే వీళ్ళని చంపి, నా శత్రువులను చంపి నేనే బాగా ఉండేటట్టు చేయని మనం ప్రార్థిస్తున్నాం అని అన్నారు కదా. అలాగే మా రుణదాతలను మేము క్షమించినట్లే మా రుణాలను కూడా క్షమించండి అంటే, మీ రుణదాతలను అసలు మీరు క్షమిస్తున్నారా అని అడిగారు. తర్వాత మీరు ఇజ్రాయిలైట్స్ అని అలా చెప్పుకోకుండా క్రైస్తవులని చెప్పుకుంటున్నారంటే, క్రీస్తు చేసినట్టుగా ఆచరణ చేసేవాడే క్రీస్తు అంటే క్రైస్తవుడు. మరి అలాంటప్పుడు మీరు అంటే క్రీస్తేమో ఇలా చెప్పినప్పుడు మీరు ఎలా ఆచరిస్తున్నారని అది ప్రశ్నించారు. అర్థమైందా? ఎవరు ఏమి జవాబు చెప్పట్లేదు. అర్థమైంది. అదే, కానీ ఎప్పుడు అలా చేయమని చెప్పలేదు. అంటే ద్వేషించమని, ఎదురు వాళ్ళని చంపమని అలాంటివి ఏమీ అతను అనలేదు అని చెప్తున్నాడు. అది మీరు గ్రహించడం లేదు. అంటే మీరు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, యూదులనో ఇజ్రాయిలైట్స్ అనో అలా చెప్పుకోకుండా క్రైస్తవుడు అన్న దానికి అర్థం ఏంటంటే క్రీస్తులాగే ఉండేవాడు, క్రీస్తులాగా జీవించేవాడిని క్రైస్తవుడు అంటారు. మరి క్రీస్తు చెప్పిన దానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఆయన ఏమో ఎవరిని చంపమని చెప్పలేదు. అప్పుడు సాధకుడు ఇంకో ప్రశ్న అడిగాడు. అదే మీ ప్రాఫిట్ ఆఫ్ నజారత్ కాదని స్పష్టమవుతోంది అంటూ అది ఆ వాక్యం పైన చెప్పారు. వారిపై విజయాన్ని ఇవ్వమని ప్రార్థించమని మీకు చెప్పినవాడు ఆ నజరేతు యొక్క వినయశీలి, అంతేగాని క్రీస్తు అలా చెప్పలేదు. అంటే మేము యుద్ధానికి వెళ్తున్నాం, మమ్మల్ని జయించేటట్టు చెయ్యని అలా ప్రార్థించమని క్రీస్తు చెప్పలేదు.
సాధకుడు ప్రతి దేశం ప్రజలు భగవంతుడు లేదా దేవతలను పూజించడం ఒక సాధారణ విషయమే కదా, దీన్ని మీరు ఎలా వివరించగలరు? దివ్యజ్ఞాని దీన్ని ఇలా వివరించవచ్చు. ప్రార్థనకు క్రైస్తవులు ఇచ్చే అర్థం కంటే వేరే అర్థాలు కూడా ఉన్నాయి. అది కేవలం బతిమాలడం లేదా అభ్యర్థించడమే కాదు. పాతకాలంలో అది ప్రధానంగా ఒక ఆహ్వానం, మీ మంత్రోచ్చారణగా ఉండేది. హిందువుల మంత్రాలు లేదా ఛందస్సుతో ఉచ్చరించే ప్రార్థనలు కూడా ఇదే అర్థాన్ని కలిగినవే. బ్రాహ్మణులు ఇలా ఉచ్చరిస్తారు. కొంతమంది బ్రాహ్మణులు నన్ను సాధారణ దేవతల కంటే ఎక్కువగా భావిస్తారు. ప్రార్థన అనేది ఒక అభ్యర్థన కావచ్చు, లేదా శపించడానికి చేసే మంత్రోచ్చారణ కూడా కావచ్చు. ఉదాహరణకు 2 సైన్యాలు ఒకేసారి పరస్పర నాశనం కోసం ప్రార్థిస్తే అది ఆశీర్వాదం కంటే శాపమే అవుతుంది. మేము ఎప్పటికీ ఇలా చెప్పుకుంటూ ఉంటాం. మేము మా గుప్త తండ్రి ఫాదర్ ఇన్ సీక్రెట్ తో ఏకత్వం పొందుతూనే ఆయనతో సంయుక్త క్రియని గాఢమైన అనుభూతిని కామన్ అండ్ యాక్షన్ ఇన్ యునైజన్ కమ్యూనియన్ అండ్ యాక్షన్ ఇన్ యునైజన్ నమ్ముతాం. మా ఆనందభరిత ధ్యానమందు క్షణాల్లో మేము మా ఊర్ధ్వ ఆత్మని విశ్వాత్మతో కలిసి అనుభవిస్తాం. ఈ స్థితి జీవితంలో సమాధిగా, మరణానంతరం నిర్వాణంగా పిలువబడుతుంది. ఇది సాధకుడిచ్చిన సమాధానం. మీకు ఇది దీనికి ఇదే చెప్పుకుందాం, ఎందుకంటే ఇది కొంచెం క్లిష్టంగా ఉంది. ప్రశ్న ఏంటంటే, ప్రతి దేశం దేవతల్ని పూజించడం ఒక సాధారణ విషయమే కదా, దీన్ని మీరు ఎలా వివరిస్తారని అడిగారు. ఇది ఎందుకంటే మనం ఎక్కడికక్కడే చెప్పుకోవాలి, ఇది చాలా క్లిష్టంగానే ఉంటుంది ఈ పుస్తకం. ఇంకోసారి చదవనా? ప్రార్థనకి క్రైస్తవులు ఇచ్చే అర్థం వేరు. అది కేవలం బతిమాలడం, అభ్యర్థన. పాతకాలంలో అది ప్రధానంగా ఒక మంత్రోచ్చారణ, ఆహ్వానంగా, అంటే ఇన్వొకేషన్ గా అనేవారట. ఛందస్సుతో ఉచ్చరించే ప్రార్థనలు కూడా ఇదే అర్థాన్ని కలిగినవే. బ్రాహ్మణులను ఇలా ఉచ్చరిస్తారు. కొంతమంది బ్రాహ్మణులను సాధారణ దేవతల కంటే ఎక్కువగా భావిస్తారు. ప్రార్థన అనేది ఒక అభ్యర్థన కావచ్చు, లేదా శపించడానికి చేసే మంత్రోచ్చారణ కూడా కావచ్చు. అలాగే 2 సైన్యాలు ఒకేసారి పరస్పరం నాశనం కోసం ప్రార్థిస్తే ఆశీర్వాదం కంటే శాపమే అవుతుంది. అవును. అంటే ఫాదర్ ఇన్ సీక్రెట్, మేము అంటే దివ్యజ్ఞానులు ఏకత్వం పొందుతూనే ఆయనతో సంయుక్త క్రియని గాఢమైన అనుభూతిని నమ్ముతాము. అంటే ఆయనతో ఏకత్వాన్ని పొందుతూనే ఇలా నమ్ముతాం. అంటే మేము ఆయనతో సంయుక్త క్రియని నమ్ముతాం అన్నారు. ఎంత తెలుగులో ఉన్న విషయం అంతే. మా ఆనందభరిత ధ్యానమందు క్షణాల్లో మేము మా ఊర్ధ ఆత్మ, అంటే ఇక్కడ ఏంటంటారంటే థియోసాఫికల్ సొసైటీలో హయ్యర్ సెల్ఫ్, లోయర్ సెల్ఫ్. లోయర్ సెల్ఫ్ లో అసూయ, ద్వేషం ఇవన్నీ ఉంటాయి. హయ్యర్ కాన్షియస్నెస్ అనే దాన్ని మనం ప్రార్థిస్తున్నాం. అంటే మనం అక్కడ సంకల్పం పెడుతున్నాం. ఆ విధంగా మన హయ్యర్ సెల్ఫే అది చేస్తుంది అనమాట. క్రైస్తవుడు దీన్ని అహంకారంగా, దైవ నిందగా పరిగణిస్తాడు. వారి అభిప్రాయం తప్పేనా? దివ్యజ్ఞాని పూర్తిగా తప్పే. యేసు ఇలా అంటారు, మీరు నా పేరిట ఏదైనా అడిగితే నేను అది తప్పకుండా చేస్తాను. ఈ వాక్యానికి అర్థాన్ని అక్షరాలా తీసుకుంటే ఇది మన వాదనకు విరుద్ధంగా ఉంటుంది. కానీ దీన్ని అంతర్గత అర్థంతో అంగీకరిస్తే ఇక్కడ క్రిస్తోస్ అనే పదం మనకు ఊర్ధాత్మ సూచిస్తుంది. ఇప్పుడు అర్థం ఇలా మారుతుంది. మనం అభ్యర్థించవలసిన ఏకైక దేవుడు మన లోపలే ఉన్న ఆ పరమాత్మ ఆత్మస్వరూపుడే. మన శరీరం దేవాలయం లాంటి దానిలోనే ఆత్మ నివసిస్తుంది. అందుకే ప్రార్థన కంటే ఆత్మతో ఏకత్వంలో పనిచేయడమే నిజమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. అర్థమైందా? అంటే భగవంతుడు వేరేగా ఉన్నాడన్న కంటే ఆ మనలో ఉన్న హయ్యర్ సెల్ఫ్ ని మనం ప్రార్థన చేస్తున్నాం అని చెప్తున్నారు. అంటే హయ్యర్ సెల్ఫ్ వల్ల ఆ సంకల్పంతో అది నెరవేరుతూ ఉంటుంది. ప్రార్థన కంటే ఆత్మతో ఏకత్వంలో పనిచేయడమే నిజమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. అంటే ఇంకోటి సాధకుడు అన్నాడు, క్రీస్తు తాను స్వయంగా ప్రార్థించలేదా, ప్రార్థన చేయమని సిఫారసు చేయలేదా అని అడిగాడు.
దివ్యజ్ఞానం అలా చెప్పి భద్రపరిచారు. ఆ ప్రార్థనలు మనం ఇప్పుడు ప్రస్తావించిన విధంగా తన గుప్త తండ్రితో సాగించిన అంతరాత్మ సంభాషణే అది. అంటే ఇప్పుడు మన వాళ్ళు అలా అంటున్నారు అంటే తన గుప్త తండ్రితో చేసిన సంభాషణే. సాధకుడు ఒక దివ్యజ్ఞాని తన భావోద్వేగాలు, స్వార్థం వంటి మనోభావాలను అదుపులో పెట్టేందుకు శక్తిని ఎక్కడ నుండి పొందుతాడు? దివ్యజ్ఞాని తన ఊర్ధ్వ ఆత్మ నుండి పొందుతాడు. దైవ స్వరూపమైన ఆత్మ లేదా తనలోని భగవంతుడి నుండి, అలాగే తన కర్మ నుండి పొందుతాడు సాధకుడు. అయితే మనిషికి ఆత్మ, ప్రాణం, ఈ శక్తి ఎలా వచ్చాయి? ఎక్కడి నుండి వచ్చాయి? దివ్యజ్ఞాని విశ్వాత్మ నుండి. వీటిని ఏ వ్యక్తిగత దేవుడు ప్రసాదించలేదని మా విశ్వాసం. ఇక్కడికి ఆపుదాం. అర్థమైందా? ఇదంతా విశ్వాత్మ నుంచే వచ్చేయి, ఎవరో వ్యక్తి రూపంలో ఉన్న దేవుడు ప్రసాదించలేదని మా విశ్వాసం అని చెప్పాడు. అవునండి. ఇంకొక ఆన్సర్ చదవనా? ఈ జూమ్ ఎంతసేపు ఉందో? 1 minute. 8:07 అవుతుంది, ఇంకా 1 minute ఉంది. 1 minute లోపల అయిపోతుంది. అయితే ఇంక వదిలేద్దాం, చాలా పెద్ద ఆన్సరే. సరే అమ్మ. అదే అంటే భగవంతుడు మనలోనే ఉన్నాడు అన్న విషయం అతను ఇక్కడ చెప్తున్నారు. అంటే వేరే